థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. రైట్. ఆహ్, ఆహ్, సరే దేవుని వాక్యం నుండి మనము ప్రభు బల్లలో పాలుపొందుకు కొన్ని వచనాలు చదువుకుందాము. प्रभु के वचन में से हम कुछ वचन पढ़ेंगे। లూకా సువార్త लूका रचित सुसमाचार 17వ అధ్యాయము 17 अध्याय 26 నుంచి 37 వరకు బ్రదర్ చదువుతారు, లేకపోతే హిందీలో బ్రదర్ మీరు చదవండి. हाँ ब्रदर, 26 पद से लेकर हम 37 पद तक आप पढ़ेंगे। जैसा नूह के दिनों में हुआ था वैसा ही मनुष्य के पुत्र के दिनों में भी होगा। जिस दिन तक नूह जहाज पर न चढ़ा उस दिन तक लोग खाते पीते थे और उनमें विवाह होते थे। तब जल प्रलय ने आकर उन सबको नष्ट किया। और जैसा लूत के दिनों में हुआ था कि लोग खाते पीते, लेन देन करते, पेड़ लगाते और गन बनाते थे। परंतु जिस दिन लूत सदोम से निकला उस दिन आग और गंधक आकाश से बरसी और सबको नष्ट कर दिया। मनुष्य के पुत्र के प्रकट होने के दिन भी ऐसा ही होगा। उस दिन जो छत पर हो और उसका सामान घर में हो वो उसे लेने को न उतरे, और वैसे ही जो खेत में हो वो पीछे न लौटे। लूत की पत्नी को स्मरण रखो। जो कोई अपना प्राण बचाना चाहे वो उसे खोएगा, और जो कोई उसे खोए वो उसे जीवित रखेगा। मैं रात दो मनुष्य एक खाट पर होंगे, एक ले लिया जाएगा और दूसरा छोड़ दिया जाएगा। दो स्त्रियां एक साथ चक्की पीसती होंगी, एक ले ली जाएगी और दूसरी छोड़ दी जाएगी। दो जन खेत में होंगे, एक ले लिया जाएगा और दूसरा छोड़ा जाएगा। यह सुन उन्होंने उससे पूछा, हे प्रभु यह कहाँ होगा? उसने उनसे कहा, जहां लोथ है वहां गिद्ध इकट्ठे होंगे। ప్రభు తన వాక్యాన్ని దీవించును గాక. प्रभु ने अपने वचनों को आशीष दे। చిన్న ప్రార్థన చేస్తాను. प्रार्थना करते हैं। డైరెక్ట్ తెలుగు చేస్తాను కదా. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, మీకు వందనం చెల్లిస్తున్నాము. ప్రభువా, నిన్ను ఆరాధించి పూజిస్తున్నాము. మీరు మాకు శిరస్సుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాము. మీరు మాకు భర్తగా ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు జీవముగా మాకు సర్వముగా ఉన్నందుకు స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సమయంలో మీ దాసుని మరుగుపరచుము. ప్రభువా, కావలసిన మాటలు అందించుము. ఏది అవసరమో దయచేయము. ప్రభువా, నీ వైపు చూస్తున్నాము తండ్రి. కావలసిన వాక్ శక్తిని కూడా అనుగ్రహించుము. నీ ప్రజలను, నీ పిల్లలందరినీ బలపరచుము, స్థిరపరచుము తండ్రి. మా అందరినీ కూడా మీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండునట్లు, జయించే వారంగా ఉండునట్లు మమ్మల్ని సిద్ధం చేయము. వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మీ యొక్క హస్తములకు అర్పించుకుంటూ యేసు ప్రభు దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ప్రభు का अनुग्रह आप सभी के साथ रहे। భివండిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు, పరిశుద్ధులందరికీ ప్రభు యొక్క కనికరము, కృప, సమాధానము సమృద్ధిగా తోడుగా ఉండును గాక. ఆమేన్. और प्रभु के लोग जो भिवंडी की कलीसिया के लोग हैं उन सभी के साथ प्रभु का अनुग्रह शांति सदा के लिए मिलती रहे। आमीन। ఈ సమయంలో నేను చిన్న మాట గుర్తు చేస్తాను. ఆరాధనలో చెప్పినట్టుగా ప్రస్తుతము జరుగుతున్న వాటన్నిటి వెనకాల దేవుని సింహాసనం ఉంది అనే దృశ్యాన్ని మనము చూడాలి. इस समय एक बात मैं आपको याद दिलाऊंगा। जैसा हमने आराधना में देखा था, इस जो परिस्थितियां जो है महामारी हैं और जो भी परिस्थितियां हैं, इन सब के पीछे हम परमेश्वर के उस सिंहासन पर विराजमान उस परमेश्वर को हमें देखना है। కాబట్టి యోబు జీవితంలో మనం చూసినట్లయితే
తెర వెనకాల దేవుడు సైతాను మాట్లాడుకోవడం మనం చూస్తాం. अयुब के जीवन में अगर हम देखें, पर्दे के पीछे परमेश्वर और शैतान बातें करते हुए हम देखते हैं। కాబట్టి యోబు జీవితంలో గొప్ప నష్టము రావడానికి దేవుడు అనుమతించాడు. और अयुब के जीवन में एक बड़ा नष्ट आने के लिए परमेश्वर ने अनुमति दिया है। 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. ఆస్తి 10 అంతా 10 పోయింది. बच्चे एक ही साथ मर गए और सारा उसका जो जमीन जायदाद था सब कुछ खो बैठा। శరీరం అంతా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చేసింది. पूरे शरीर भर में भयंकर रोग लग गया है। ఆయన సొంత భార్య ఆయన అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకోలేక చావకూడదా అనింది. उसकी ही पत्नी उसे समझ नहीं पाई और कहीं कि मरना बेहतर है। మరి ముగ్గురు స్నేహితులు వచ్చారు కానీ ఒక్కరు కూడా యోబును అర్థం చేసుకోలేదు. యోబుకు ఆదరణ కలిగించడానికి బదులు ఇంకెక్కువ దుఃఖం కలిగించారు. और तीनों जो उसके मित्र आए थे वे भी उसे समझ नहीं पाए। उसको तसल्ली देने के बजाय और भी उसको दुखित कर दिया। అయితే ఇవన్నీ మనకి బాహ్యంగా చూడడానికి ఎంతో బాధకరంగా, విచారంగా, దుఃఖకరంగా కనపడుతున్నాయి. ये सब जब हम बाहर से देखते हैं तब हमें ये दर्दनाक, दुख भरा और परेशानी से भरा दिखते हैं। అయితే మనం గనక ఆత్మనేత్రాలతో చూసినట్లయితే ఇవన్నీ కూడా యోబుకి ఎంతో మేలు చేశాయి. యోబుకి ఎంతో ఆశీర్వాదం తీసుకొచ్చాయి. लेकिन हम आत्मिक आंखों से अगर देखें ये सारी बातें अय्यूब के लिए आशीष के कारण बने, उसकी भलाई के कारण वो ठहरे। కాబట్టి 10 మంది పిల్లలు చనిపోవడం యోబుకి ఆశీర్వాదమా? क्या अय्यूब के 10 बच्चे मरना अय्यूब के लिए आशीष का कारण है? యోబు శరీరం అంతా భయంకరమైన వాసనతో వ్యాధి వస్తే అది యోబుకి ఆశీర్వాదము మేలా? और अय्यूब का जो शरीर है दुर्गंध से भर गया और इस प्रकार बीमारी रोग उसको लग गया, तो ये क्या अय्यूब के लिए आशीष के कारण या भलाई का कारण है? కాబట్టి మనకి బాహ్యంగా చూడడానికి అలా కనపడవు. बाहर से हमें वो नहीं दिखते, కానీ మనము దర్శనము ఆత్మనేత్రాలతో దర్శన రీతిగా చూస్తే అవన్నీ కూడా యోబుకి మాత్రమే కాదు, ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి. और उन्हें अगर हम आत्मिक आंखों से अगर हम देखें तो केवल अय्यूब के लिए ही नहीं हमारे लिए भी आशीष का कारण ठहर सकते हैं। ఈ దినాల్లో వైరస్ ద్వారా అనేక లక్షల మంది చనిపోతున్నారు. అనేక లక్షల మంది వేదన బాధకుండా వెళుతున్నారు. ఇదేమన్నా ఆశీర్వాదకరమా? దీవెనకరమా ఇది? आज इस महामारी के दिनों में लाखों लोग मर रहे हैं, लाखों लोग इस बीमारी की महामारी की चपेट में आए हैं। क्या ये आशीष का कारण या भलाई का कारण है? ఒకవేళ మనకి అర్థం కాకపోవచ్చు. हो सकता है वे समझ नहीं पाते होंगे, కానీ దేవుడు తను ఏదైతే ఉద్దేశించాడో, ఏదైతే సంకల్పించాడో అది దేవుని యొక్క హృదయ వాంఛను, అంటే దేవుని హృదయానికి గుడ్ ప్లెజర్ అది జరిగిస్తా ఉంది. और जो भी परमेश्वर इसके पीछे जो उसकी योजना है, ये उसकी विचार है, ये सब कुछ उसको पूरा कर रहा है। కాబట్టి దేవుని తలంపులు, దేవుని మార్గాలు మనకి బాహ్యంగా మన మానసిక జ్ఞానానికి, మన మానసిక ఆలోచనలకు అందవు. और परमेश्वर की योजनाएं, उसके विचार हमारे इस मनुष्य की इस दृष्टि से हम उसे देख नहीं पाते, वो हमारी कल्पना से बाहर है। అందుకే మనకి దర్శనం అవసరం. और इसलिए हमारे लिए दर्शन की जरूरी है। దర్శనము లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. और दर्शन जहाँ पर नहीं है वे मार्ग से भटक जाएंगे। దర్శనం అంటే ఏంటి? और दर्शन का मतलब क्या है? దేవుడు ఏమై ఉన్నాడు? परमेश्वर क्या है? ఆయన హృదయంలో ఏముంది? उसके हृदय में क्या है? ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? वो क्या सोच रहा है? ఈ 66 గ్రంథాల యొక్క సారాంశం ఏంటి? इन 64 पुस्तक या ग्रंथों का सारांश क्या है? అసలు ఎందుకు సృష్టించాడు? और सृष्टि को उसने क्यों रचा?
కాబట్టి ఈ బైబిల్ అక్షరం వెనకాల ఉన్నటువంటి ఆత్మను మనం తాకినప్పుడే ఈ దర్శనాన్ని పొందుకుంటాం. और इस बाइबल के पीछे जो आत्मा का उस दर्शन को देखेंगे तब हम समझ पाएंगे। ఆ! ఈ అక్షరం వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు. इस अक्षर के पीछे एक व्यक्ति है ఒక ప్రణాళిక ఉంది. और एक योजना है, ఒక ఉద్దేశ్యం ఉంది. एक उद्देश्य है అది మనం చూడాలి. దాన్ని మనం అనుభవించాలి. और उसे हमें देखना है, उसका अनुभव भी लेना है। అప్పుడే మన జీవితాలు ధన్యకరంగా మారుతాయి. तभी हम धन्य होंगे। యోబు చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు. अय्यूब बहुत ही भला व्यक्ति और धर्मी व्यक्ति था। ఆ నీతిమంతుడు. धर्मी व्यक्ति था తర్వాత అతని వంటి వాడు ఒకడు లేడు. और उसके जैसा कोई और नहीं था భయభక్తులు గలవాడు. और भय और भक्ति से जीने वाला था। దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. यहाँ तक कि परमेश्वर ने ही गवाही दिया, కానీ దేవునికి సంతోషం లేదు. लेकिन परमेश्वर उससे खुश नहीं है। యోబును చూస్తే దేవుడికి ఆనందం లేదు. अय्यूब को देखता है, परमेश्वर आनंदित नहीं है। చూస్తే మనం చూడడానికేమో సాక్ష్యం బాగానే కనపడుతుంది. देखने पर तो उसकी गवाही अच्छा ही दिख रहा है, కానీ దేవుని హృదయంలో ఇంకేదో ఉంది. लेकिन परमेश्वर के मन में और कुछ है। అందుకే దేవుడు సైతానుకు పర్మిషన్ ఇచ్చాడు. और इसलिए परमेश्वर ने शैतान को अनुमति दी। అందుకే 42వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యోబు గ్రంథంలో और इसलिए जब हम अय्यूब की किताब 42 अध्याय में आते हैं, యోబు ఒక మాట అంటాడు. अय्यूब एक बात कहता है, నేను నిన్ను గురించి ఇంతకాలం విన్నాను, ఇప్పుడు నేను కనులారా చూస్తున్నాను. मैं आज तक तेरे बारे में सुना, आज मैं अपनी आंखों से देखता हूँ। కాబట్టి అంటే కనులారా చూస్తున్నాను, ఇప్పుడు దేవుని యొక్క దర్శనంలోనికి వచ్చాడు సరిగా. अपनी आंखों से वो देख रहा है, इसका मतलब अब सही रीति से अय्यूब परमेश्वर के दर्शन में आया। ఎప్పుడైతే యోబు దేవుని యొక్క దర్శనము అనుభవించాడో, जब अय्यूब ने परमेश्वर का दर्शन का अनुभव लिया, తను ఏమై ఉన్నాడు, నేనేమై ఉన్నాను, నా సంగతి ఏంటి, నేను ఎలాంటి వాడు, అప్పుడు అర్థమైంది యోబుకి. तब वो समझ पाया कि मैं क्या हूँ, मेरे अंदर क्या है, मेरी स्थिति क्या है, समझ पाया। అప్పుడు ఒక మాట అంటాడు, నన్ను నేను అసహ్యించుకుంటున్నాను అంటాడు. तब वो एक बात कहता है, मैं अपने आप को घृणा करता हूँ। అంతకుముందు దేవుడు నా మీద నేరం మోపుతున్నాడు, దేవుడు నాలో తప్పులు వెతుకుతున్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్నాడు అంతకుముందు. उसके पहले तो कहा परमेश्वर मुझ पर दोष लगा रहा है, मुझ में गलतियां ढूंढ रहा है, मुझ पर अन्याय किया है, ऐसा कहा। అయితే ఎప్పుడైతే ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడో తనను తాను అసహించుకోగలిగాడు. लेकिन जब अय्यूब परमेश्वर को आमने सामने देखा, तब अपने आप को वो घृणित ठहराया। అంటే ఈ అనుభవంలోకి తేవడానికి గాను దేవుడు గొప్ప నష్టాన్ని తన జీవితంలో అనుమతించాడు. इसी अनुभव को पाने के लिए परमेश्वर ने अय्यूब के जीवन में ये बड़ा कठिन समय लाया। కాబట్టి దేవుడు మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో మన స్థితిని ఎరగడానికి గాను కొన్నిసార్లు మనకి గొప్ప నష్టాన్ని అనుమతిస్తాడు. परमेश्वर हमारे जीवन में भी हम अपने आप को जानने के लिए एक बड़ा नष्ट का अनुमति देता है। అది ఆయన ప్రేమతో అనుమతిస్తాడు. और लेकिन प्रेम से अनुमति देता है। యోబు పగిలిపోయాడు, విరిగిపోయాడు. अय्यूब तो टूट गया, फूट गया। యోబు యొక్క స్వనీతి అంతటిని దేవుడు కాల్చివేశాడు. और अय्यूब की जो अपनी धार्मिकता थी उसको पूरा जला डाला। యోబుని దేవుడు 0 పాయింట్కి తెచ్చాడు, 0 పాయింట్. और अय्यूब को शून्य कर दिया। అంటే ఈ శ్రమల ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా దేవునికి సంబంధించిన దైవిక జీవము, ఈ దైవిక స్వభావం అనేవి యోబులోనికి పనిచేస్తూ వచ్చాయి. और अय्यूब के उस परिस्थिति के द्वारा परमेश्वर का जो स्वभाव है और परमेश्वर की जो जीवन है वो उसमें प्रवेश किया। కాబట్టి యోబు అంతకు ముందు మంచివాడు, గుడ్ మ్యాన్. యోబు చాలా మంచివాడు, గుడ్ మ్యాన్. और अय्यूब उसके पहले बताया गया
भला व्यक्ति है, भला इंसान था। కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? लेकिन पता है परमेश्वर की योजना क्या थी? దేవుడికి మంచోళ్ళు అవసరం లేదు. परमेश्वर को भला लोगों की जरूरत नहीं है। దేవుని దృష్టిలో చెడ్డోడెంతో మంచోడు కూడా అంతే. परमेश्वर की दृष्टि में एक बुरा व्यक्ति जितना उतना ही भला व्यक्ति भी है। ఈ మాట మీకు అర్థమై ఉండదు కదా? आप इस बात को हो सकता है समझ नहीं पा रहे होंगे। అదేంటి బ్రదర్ అట్లా చెప్తారు అని అనుకోవచ్చు మీరు. आप सोचेंगे भाई आप ऐसे कैसे कह रहे हैं? అది మన కళ్ళు తెరవబడితే అర్థమవుతుంది. हमारे आंखें अगर खुलेंगी तब हमें पता चलेगा। ఏదెను తోటలో अदन की वाटिका में దేవుడు చేసిన వృక్షాల్లో ఒకటి జీవ వృక్షము, और परमेश्वर ने जिन वृक्षों को बनाया उनमें से एक वृक्ष है जीवन का वृक्ष। ఇంకో వృక్షం పేరేంటి? और एक वृक्ष का नाम क्या है? మంచి చెడు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం. भले बुरे का ज्ञान देने वाला पेड़। ఆ ఆ ఆ యొక్క చెట్టుకి 4 పేర్లు ఉన్నాయి. और उस पेड़ के 4 नाम है। ఒకటి మంచి చెట్టు, एक है भला पेड़, రెండోది చెడ్డ చెట్టు, दूसरा है बुरा पेड़, మూడోది జ్ఞానం ఇచ్చే చెట్టు, तीसरा है ज्ञान को प्रदान करने वाले पेड़, నాలుగోది మనల్ని చంపేసే చెట్టు. और चौथा हमको घात करने वाला पेड़। ఈ చెట్టు ఎవరికి గుర్తు? ये पेड़ किसके सदृश में है? మరణం అంటే ఎవరికి గుర్తు? मृत्यु किसके सदृश में है? జీవం అంటే ఎవరు? జీవవృక్షం అంటే ఎవరు? जीवन का पेड़ मतलब कौन और किसका सदृश है? జీవం అని ఎవరికి పేరుంది బైబిల్లో? बाइबल में जीवन करके किसको नाम रखा गया? యేసు ప్రభుకి. प्रभु यीशु मसीह। ఆయన జీవం గల దేవుడు. वो जीवित परमेश्वर है। మరి మరణం అంటే ఎవరు? फिर हम कौन है? జీవానికి వ్యతిరేకమైన పదమే మరణం. हाँ, मृत्यु का मतलब क्या है? जीवन का विरुद्ध शब्द है मृत्यु। మరణం ఎవరికి గుర్తు? और मरण मृत्यु किसका सदृश है? సైతానికి గుర్తు. शैतान को दर्शाती है। అదే ఇప్పుడు తీసి హెబ్రీ 2:14-15 మాట ఉంది. इब्रानी के 2 अध्याय 14 और 15 पद में पद लिखा है। అంటే ఈ మరణపు వృక్షములో ఏమేమి ఉన్నాయి? इस मृत्यु के पेड़ में क्या क्या है? ఒకటి మంచి ఉంది, एक भला भी है, చెడు ఉంది, बुरा भी है, జ్ఞానం ఉంది. ज्ञान भी है। ఒక వ్యక్తి మంచి క్రైస్తవుడు అయి ఉండొచ్చు, हो सकता है एक मसीह व्यक्ति भला मसीह व्यक्ति होगा మంచి బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, और अच्छा बाइबल का ज्ञान को रखा होगा, బైబిల్లో అనేక వచనాలు కంటతా చెప్పొచ్చు, बाइबल के बहुत से वचनों को बिना देखे बोल सकता होगा, తర్వాత ఇంకెన్నో మంచి కార్యాలు చేసి దాన ధర్మాలు చేసి ఉండొచ్చు, और कितने बड़े कार्य करता होगा या दान धर्म के कार्य करता होगा। అయితే మరి అతను నరకానికి వెళ్ళిపోతే ఆశ్చర్యపడక్కర్లా. लेकिन अगर वो नरक में चले जाए तो अचंभे खाने की कोई बात नहीं। అతను బైబిల్ బోధించి కూడా ఉండొచ్చు, और हो सकता है बाइबल को भी उसने बाइबल का संदेश भी दिया होगा, ఎందుకంటే అతనిలో దైవిక జీవం లేదు. क्योंकि उसमें ईश्वरीय जीवन नहीं है। అతను జీవవృక్షం తినడానికి బదులుగా మరణ వృక్షం తింటా ఉన్నాడు. वो जीवन के पेड़ को खाने के बदले मृत्यु के पेड़ को खाया। కాబట్టి యోబు జీవితంలో చాలా మంచివాడు. अय्यूब के जीवन में वो बड़ा व्यक्ति है। ఒక దైవజనుడు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు ఒకసారి. एक बड़ा प्रभु का संत है, उसने एक बार एक बात कही। ఇది వింటే మీకు ఒకవేళ కొంచెం నవ్వు రావచ్చు. हो सकता है आप इसे सुनकर हंस पड़ेंगे। అది ఇంగ్లీష్ లో ఏమన్నా అంటే గుడ్ పీపుల్ ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. अंग्रेजी में कहा, जिसका मतलब है भले लोग बहुत ही भयंकर लोग होते हैं। సో గుడ్ పీపుల్ ఆర్ వెరీ ప్రాబ్లమాటిక్ పీపుల్, వెరీ కాంప్లికేటెడ్, వెరీ డేంజరస్ పీపుల్. అంటే भले लोग बहुत ही जटिल, भले लोग बहुत ही जटिल, बहुत ही भयंकर, बहुत भयानक लोग होते हैं। అసలు బైబిల్ ప్రణాళిక ఏంటో తెలుసా? पता है बाइबल की योजना क्या है? అసలు దేవుడికి మంచోళ్ళు అవసరం లేదు. परमेश्वर के लिए भले लोग की जरूरत नहीं है। నువ్వు నేను మంచోళ్ళగా ఉండాలంటే యేసుప్రభు అవసరం లేదు మనకు అసలు. आप और मैं अगर भले लोग होते हैं तो हमारे लिए प्रभु यीशु मसीह की जरूरत नहीं है। వేరే మతంలో ఎక్కడన్నా ఉండొచ్చు నువ్వు,
दूसरे हम धर्म में जा सकते, रह सकते हैं। ఎందుకంటే చాలా మతాలు ఇంకా మంచి మతాలు చాలా ఉన్నాయి. బౌద్ధ మతం ఉంది, కన్ఫ్యూషియస్ ఉంది, హిందూ మతం చాలా ఉన్నాయి ఇంకా. और बौद्ध जो धर्म है, कन्फ्यूशियस धर्म है, ऐसे बहुत और धर्म हैं। అయితే దేవుడికి కావాల్సింది నాట్ గుడ్ మ్యాన్ బట్ గాడ్ మ్యాన్. మంచివాడు కాదు, దైవ మానవుడు కావాలి దేవుడు. लेकिन परमेश्वर को भले लोगों की जरूरत नहीं है, ईश्वरीय लोगों को ఆ! ईश्वरीय लोगों की जरूरत है। గాడ్ మ్యాన్. गॉड मैन, ईश्वर के लोग। కాబట్టి యోబు మంచివాడిగా ఉన్న యోబుని దైవ మానవుడిగా చేయడానికే దేవుడు ఒక ప్రక్రియ గుండా, ఒక ప్రాసెస్ గుండా తీసుకెళ్ళాడు. और भला मनुष्य जो अय्यूब था, उसको ईश्वर का जन बनाने के लिए एक प्रक्रिया के जरिए उसे ले गया। ఆ! ఆ ఉద్దేశ్యం నెరవేర్చడానికి దేవుడు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా కూడా అనుమతిస్తాడు. और उसे अनुभव करने के लिए परमेश्वर चाहे कितने भी नष्ट को या परेशानी का अनुमति देता है। కాబట్టి దేవుని పిల్లలారా, మీరు కూడా మీకు ఈ వాక్యం వింటున్న వారు ఎన్నో శ్రమల గుండా, కష్టాల గుండా వెళుతూ ఉండొచ్చు. हे प्रियो, आप जो वचन सुन रहे हैं, हो सकता है आप भी ऐसे मुश्किलों में से या ऐसे परेशानी में से गुजर रहे होंगे। అయితే మీరు సనగొద్దు గాని ఎక్కువగా దేవుని స్తుతించండి. लेकिन आपको कुड़कुड़ाना नहीं है, अधिकता से आपको प्रभु की स्तुति करना है। కాబట్టి నీ జీవితంలో దేవుడి సింహాసనం తెర వెనకాల పని చేస్తా ఉందనే దృశ్యాన్ని నువ్వు చూడగలగాలి. आपके जीवन में पर्दे के पीछे परमेश्वर का सिंहासन वो काम कर रहा है, इसे आपको देखना है। ఒకవేళ నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉండొచ్చు. हो सकता है आप आर्थिक परिस्थितियों में फंसे हो, ఒకవేళ అనారోగ్యం వచ్చి ఉండొచ్చు. या अस्वस्थ आप या बीमारी से पड़े हो, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉండొచ్చు. या आपके घर में कोई गुजर गया हो, ఇంకో కష్టం లేదా ఇంకో బాధ, మానసిక వేదన ఉండి ఉండొచ్చు. या और एक जो तकलीफ है, जो मानसिक वेदना, मानसिक पीड़ा हो। వీటన్నిటి వెనకాల దేవుడు నీతో నాతో మనల్ని సంధిస్తూ, మనతో వ్యవహరిస్తూ, మన లోపలికి తన జీవాన్ని పంపించాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్. इन सभियों के द्वारा परमेश्वर हमको हमारे से लेना चाहता है और हमें चुना चाहता है और उसके जीवन के द्वारा कार्य करना चाहता है। आमीन। కాబట్టి దేవుడు ఏలుచున్న దేవుడు, ఆయన యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూమి సంతోషించును గాక. ఆమేన్. और परमेश्वर राज कर रहा है, परमेश्वर राज कर रहा है और पृथ्वी डोल उठे। కాబట్టి आमीन। ఈ దర్శనాన్ని మనం చూడగలగాలండి. इस दर्शन को हमें देखना है। ప్రభు మనల్ని కనికరించును గాక. प्रभु हम पर अनुग्रह दिखाए। సరే, ఇప్పుడు నేను సందేశంలో ప్రవేశిస్తాను. अब मैं संदेश में प्रवेश करता हूँ। ఈ దినమున ప్రభు యొక్క రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. आज के दिन प्रभु के दूसरे आगमन के बारे में कुछ बातें बांटूंगा। ప్రభు రాకడ రెండు రకాలుగా ఉంటది. प्रभु की जो आगमन दो प्रकार का होगा। ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. एक है एक रहस्य उसके आगमन और एक है एक బహిరంగంగా, పబ్లిక్ అందరికీ కనబడుతుంది. जो पब्लिकली आगमन यानी सबको दिखाई देगा, ऐसा आगमन। ఈ యొక్క బహిరంగ రాకడకి గుర్తుగా ఒక వచనం చూడండి. లూకా సువార్త 17:24 చదవండి. 17:24 చదవండి. इस हमारे इस जो प्रकट होने वाली जो प्रकट करेंगे उसे लेकर हम लूका सुसमाचार 17 अध्याय का 24 पद में देखेंगे। क्योंकि जैसे बिजली आकाश के एक छोर से खौंद कर आकाश के दूसरे छोर तक चमकती है, वैसे ही मनुष्य का पुत्र भी अपने दिन में प्रकट होगा। కాబట్టి మెరుపు అనేది అందరికీ కనపడేది. और ये जो बिजली का जो चमक है सब देख पाते हैं। కాబట్టి యేసు ప్రభు బహిరంగ రాకడ అంటే భూమి మీద అడుగు పెట్టినప్పుడు భూ ప్రజలందరికీ, రాజులందరికీ కూడా అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, రాజుల రాజు అని అప్పుడు అర్థమవుతుంది. ఇది బహిరంగ రాకడ. जब प्रभु यीशु मसीह इस पृथ्वी पर कदम रखेगा तो पृथ्वी के जो राजा हैं, प्रभुता हैं, वे समझ पाएंगे कि यही परमेश्वर है। ये है एक दिखने वाला एक प्रकटीकरण। అందుకే ఒక చోట ప్రకటనలో ఏం రాయబడిందంటే,
ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు అనే మాట యోహాను భక్తుడు ప్రకటన మొదటి అధ్యాయంలో రాస్తాడు. और प्रकाशित वाक्य के पहले अध्याय में यूहन्ना लिखता है, जिन्होंने उसको बाले से छेदा वे भी उसको देखेंगे। కాబట్టి యేసు ప్రభు బహిరంగ రాకడ అనేది ఆయన భూమి మీద అడుగుపెట్టే సమయము ప్రపంచం అంతటికీ తెలిసిపోతుంది. और परमेश्वर का जो दूसरा आगमन, जो दिखने वाला जो आगमन है, पूरे संसार में, पूरे जग भर के सारे लोग देख पाएंगे। ఇక్కడ ఇది మెరుపుతో పోల్చబడింది. మెరుపు. और ये एक बिजली की चमक से उसका तुलना किया गया। అయితే ప్రభు యొక్క రహస్య రాకడ लेकिन प्रभु जी की जो रहस्य आगमन है, అది దొంగతో పోల్చబడింది. और वो चोर से उसका तुलना किया गया। చూడండి లూకా సువార్త 24వ అధ్యాయము. క్షమించండి మత్తయి సువార్త 24వ అధ్యాయము. मत्ती रचित समाचार उसका 24 अध्याय 42-43 చదువుతారా? 42 और 43 पर देखेंगे। इसलिए जागते रहो, क्योंकि तुम नहीं जानते कि तुम्हारा प्रभु किस दिन आएगा। परंतु ये जान लो कि यदि घर का स्वामी जानता होता कि चोर किस पहर आएगा, तो जागता रहता और अपने घर में सेंध लगने न देता। కాబట్టి ఇది రహస్య రాకడ అనేది దొంగ వలె ప్రభు వస్తున్నాడు. और ये रहस्यमय जो आगमन है, प्रभु यीशु मसीह एक चोर की न्याय आएगा। ఇదే మాట ఇంకో చోట కూడా ఉంది, మనం చదవద్దని. ప్రకటన 16:16లో కూడా ఉంది, తర్వాత చదువుకోండి. इसी बात को आप बाद में पढ़ सकते हैं। प्रकाशित वाक्य के 16 अध्याय के 16 पद में लिखा है, నేను దొంగ వలె వచ్చుచున్నాను. मैं चोर की न्याय आऊंगा। ఇప్పుడు మనం ఈ రోజున ఈ రహస్య రాకడలో ఎలా ఉంటుంది, ఎవరెవరు ఎత్తబడతారు, ఎవరు విడవబడతారు అనే దాని గురించి కొంతసేపు ధ్యానించుకుందాం. आज हम इस रहस्य में आगमन है, उसमें कौन उठाए जाएंगे और कौन छोड़ दिया जाएगा, इन बातों को देखेंगे। కాబట్టి మొదటిగా దొంగ ఒక ఇల్లు దొంగతనం చేసే ముందు ఫోన్ చేసి మీ ఇంటికి వస్తున్నాను ఈరోజు రాత్రి దొంగతనం చేస్తానని ఫోన్ చేసి వస్తాడా? क्या कोई चोर किसी घर में चोरी करने से पहले फोन करके बताएगा कि मैं आज आपके घर रात को चोरी करने आ रहा हूँ? దొంగ రహస్యంగా వస్తాడు. और चोर जो है रहस्य से आता है, మనం అనుకోని గడియలో వస్తాడు. और ऐसे घड़ी आता है जिस घड़ी हम सोच भी नहीं सकते। కాబట్టి ప్రభు కూడా మనకి తెలియని సమయంలో అనుకోని గడియలో వస్తాడు. प्रभु भी हमारे अनजान जिस घड़ी हम नहीं जानते, ऐसी घड़ी वो आएगा। సరే, దొంగ దేనికోసం వస్తాడు? ठीक है, चोर किस लिए आता है? మనందరికి తెలుసు, విలువైన వాటి కొరకు వస్తాడు. हम सब जानते हैं, मूल्यवान वस्तु को चुराने के लिए। బంగారము, వెండి, డబ్బు ఇవి తీసుకెళ్తారు. सोना है, चांदी है, पैसा है, इनको ले जाने के लिए। ఇవి చాలా విలువైనవి, ఖరీదైనవి. और ये बहुत ही मूल्यवान और बहुत ही महंगी वस्तु है। మీరు ఎప్పుడన్నా విన్నారా? దొంగోడు పడ్డాడు మా ఇంట్లో, మేము ఇల్లు ఉడ్చుకునే చీపిరి తీసుకెళ్ళిపోయాడు, చాట తీసుకెళ్ళిపోయాడు, మా ఇంట్లో కందిపప్పు బియ్యం తీసుకెళ్ళిపోయాడు అని ఎవరన్నా చెప్తారా? क्या आप इसको ऐसा बता पाएगा कि एक बार मेरे घर में चोर घुस आया और वो झाड़ू ले गया और दाल और चावल ले गया, ऐसा बता पाता? మా డోర్ మ్యాట్స్, కాళ్ళ కింద ఉండే డోర్ మ్యాట్స్ అన్ని తీసుకుపోయాడండి. और हमारे घर के जो डोरमेट होते वो सब कुछ चुरा ले गया। బంగారం వెండి వదిలేసాడే. अरे सोना और चांदी को छोड़ गया। ఎప్పుడన్నా ఉంటుంది అట్లా? क्या कभी ऐसा होता है? ఎప్పుడు జరగదు అట్లా కదా. कभी ऐसा नहीं होता। దొంగ వచ్చేది విలువైన వాటి కొరకే. और चोर आता है तो मूल्यवान वस्तुओं के लिए। కాబట్టి దేవుని పిల్లారా, మనం ఆయన దృష్టికి విలువైన వారంగా, ప్రశస్తమైన వారంగా ఉన్నామా పరీక్షించుకుందాం. यारो, हम क्या प्रभु की दृष्टि में मूल्यवान वस्तु के नाई है कि नहीं, हम अपने आप को परखेंगे। దొంగ, మా ఇంట్లో దొంగ వచ్చాడండి, బంగారము వెండి వదిలేసాడు, మా బీరువా ఎత్తుకుపోయాడండి, బీరువా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఎత్తుకుపోయాడు అని చెప్తారు. हमारे घर में चोर घुसाया और उसने सोना और चांदी को छोड़ उसने कबाड़ को ले गया, फ्रिज को ले गया, वॉशिंग मशीन को ले गया, ऐसा कोई कह पाएगा? అంటే బరువైన వాటిని మోసుకెళ్ళిపోతాడా? क्या जो चीज जो भारी है
उन्हें चुरा ले जाएगा। ఏవైతే తేలిగ్గా ఉంటాయో జేబులో పెట్టుకొని బంగారం, వెండి ఏదైతే లైట్‌గా ఉంటదో తేలికగా వాటిని తీసుకెళ్ళిపోతాడు. जो कोई वस्तु हल्का होते हैं, सोना है, चांदी है, जेब में डाल के ले जाने वाले हल्के वस्तु के लिए वो आता है। ప్రియులారా ప్రభు వచ్చినప్పుడు మనం చాలా తేలికగా మన హృదయాలు, మన మనస్సులు దేని మీద లేకుండా, ఏ బరువు లేకుండా ప్రభువా నువ్వెప్పుడొస్తున్నావు? ఈరోజు వస్తావా? రేపొస్తావా? ప్రభువా రండి ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని ఎవరి హృదయాలు తేలికగా ఉంటాయో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. और इसलिए प्यारो, हम भी परमेश्वर के दूसरे आगमन की बाट जोते हुए हमारे मनों को, हृदयों को एकदम हल्का करके उसकी बाट जोते, प्रभु जी तू कब आएगा, कब आएगा, ऐसी बाट जोते मेरे नाम। ఆ! చూడండి బెలూన్ ఉంటది. అది గాలి బెలూను ఎంత లైట్‌గా ఉంటదంటే అది వదిలితే అది వెళ్ళిపోద్ది ఆకాశంలోకి వెళ్ళిపోద్ది. तरह देखिए गुब्बारा जो होता है बहुत ही हल्का होता है, आप उसे छोड़ देंगे वो तैरने लगता है हवा में। ఆ విధంగా మన హృదయాలు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. और उसी रीति से हमारे मन भी हो, प्रभु इस समय हमें याद दिला रहा है। మరి ప్రభు తన రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు నోవాహు దినాలు, లోతు దినాలు వలె ఉంటాయని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. प्रभु अपने आगमन के बाद दिनों को याद करते हुए कहता है नूह के दिन या लूत के दिनों के समान होंगे, ऐसा कहता है। అంటే ఆ దినాల్లో ఏమేమి ఉంటాయి? उन दिनों में क्या क्या होगा? జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుతూ ఉంటారు. और लोग जो है खाते पीते लेन देन करते, पेड़ लगाकर घर बनाते थे। తర్వాత నారు నాటుతా ఉంటారు, ఇల్లు కడుతూ ఉంటారు. पेड़ लगाते और घर बनाते थे। ఆ! కాబట్టి ఇక్కడ దగ్గర దగ్గర ఆహ్, కొన్ని విషయాలుంటున్నాయి. ఒక 7, 8 విషయాలున్నాయి ఇందులో. इनमें करीबन कुछ 7-8 विषय हैं। ఆ! ఒకటి తినడము, एक है खाना తాగడము, రెండోది और पीना, పెళ్లి చేసుకోవడము, लेन देन करना, शादी ब्याह करना ఇతరులకు పెండ్లికివ్వడము, और दूसरों को शादी के लिए अपने देना। తర్వాత కొనడము ఐదోది. और 5वां है और खरीदना बेचना। కొనడం, అమ్మడం ఆరోది. और बेचना छठा है। తర్వాత నారు నాటడం ఏడోది. और 7वां है पेड़ लगाना ఇల్లు కట్టడం. और घर बनाना। 8 ఉన్నాయి. 8 बातें हैं। ఇవేమన్నా తప్పా? ఇందులో ఏమన్నా పాపం ఉందా? क्या इनके यहाँ कर की कोई भी बात में पाप है? ఇవన్నీ మనం కూడా చేస్తున్నాం కదా! इन सबको तो हम भी तो कर रहे हैं। నేను పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్, మీరు కూడా బ్రేక్‌ఫాస్ట్ చేశారు. నీళ్లు తాగాం. मैंने सुबह ब्रेकफास्ट किया, आपने भी किया, हमने पानी पिया। కాబట్టి నారు నాటుతున్నాము, కొంటున్నాము, అమ్ముతున్నాము, ఇవన్నీ జరుగుతున్నాయి కదా! पेड़ लगाते हैं, हम खरीद रहे हैं, बेच रहे हैं, ये सब कुछ हो रहा है। పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. शादी भी हो रही है। ఇవన్నీ అవసరమే. ये सब जरूरी है। కానీ ఇవి సమస్తము కాదు. ఇవి ప్రాముఖ్యమైనవి కాదు. लेकिन ये सब कुछ नहीं है या ये विशेषता रखने वाली बातें नहीं है। ఇవి అవసరమే. ये सब जरूरी है। అయితే ఈ అవసరమైన వాటితో మనం పూర్తిగా నింపబడి ఆక్రమించబడ్డమే పాపంగా మారిపోతుంది. लेकिन ये सारी बातों के द्वारा हम भर जाते हैं, उनके द्वारा हम नियंत्रित हो जाते हैं, ये पाप है। కాబట్టి దేవుని పిల్లారా మనం చూడాల్సింది ఏంటంటే ఈ భూ సంబంధమైన, లోక సంబంధమైన విషయాల చేత మన హృదయము, మన మనస్సు పూర్తిగా నింపబడి, ఆక్రమించబడి, వశపరచబడినట్లయితే మనం విడువబడే అవకాశం ఉంది. करो अगर हम संसार की बातें या पृथ्वी की बातों से भर जाते हैं और उनके द्वारा हम उसके नियंत्रण में आ जाते हैं, तो हम दूसरे आगमन में चुराए जाएंगे। అందుకే ఈ భాగంలో 33వ వచనం చాలా కీలకమైనటువంటి వాక్యం. और इस भाग में जो 33 पद है बहुत ही विशेषता रखने वाली वचन है। మనందరం కలిసి చదువుదాం 33వ వచనం. हम सब मिलकर लूका रचित सुसमाचार 17 अध्याय का 33 पद पढ़ेंगे।
తన ప్రాణమును जो कोई अपना రక్షించుకొని प्राण बचाना గోరువాడు चाहे దానిని वो పోగొట్టుకొనును, उसे खोएगा దాన్ని और जो कोई उसे పోగొట్టుకొనివాడు खोए దాన్ని उसे సజీవంగా जीवित रखेगा। కాపాడుకొనును. అంటే ఏంటి? ప్రాణాన్ని రక్షించుకుంటే మనం పోగొట్టుకుంటామంట. कहता है प्राण को अगर बचाना चाहे कोई तो वो उसे खोएगा। యాక్చువల్‌గా ఈ వచనము గ్రీకు భాషలో కొంచెం వ్యత్యాసంగా ఉంది. और वास्तविक रूप से देखा जाए यूनानी भाषा में ये वचन में थोड़ा फर्क है। ఇక్కడ కరెక్ట్‌గా తర్జుమా ఎలా ఉండాలంటే, తన ప్రాణ జీవమును జీవం అని ఉండాలి. ప్రాణ జీవమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. यहाँ पर वास्तविक रूप से ऐसा होना चाहिए, जो कोई अपना प्राण जीवन को बचाना चाहे वो उसे खोएगा। ఆ! తన ప్రాణ జీవమును పోగొట్టుకొనివాడు దానిని సజీవంగా కాపాడుకుంటాడు. और जो कोई उसे खोए वो उसे जीवित रखेगा। కాబట్టి అంటే అర్థం ఏంటి? మనలో 2 జీవాలున్నాయి. यानी इसका मतलब है हमारे अंदर दो जीवन, ప్రాణములో ఉన్నది ప్రాణజీవం. और जो प्राण में है वो प्राण का जीवन है, అది మానవ జీవము. హ్యూమన్ और లైఫ్. वो मनुष्य का जीवन है, అది ఆదాము జీవము. और वो अदम का जीवन है, అది పతనమైన జీవము. और वो ऐसा जीवन है जो गिर चुका है, అది సృష్టించబడిన జీవము. और वो ऐसा जीवन है जिसको बनाया गया, जिसको रचा गया। అది బలహీనమైన జీవము. वो कमजोर जीवन है। మరి ఇంకో జీవం ఉంది. फिर और एक जीवन भी है। అదే జీవము. वो कौन सा जीवन है? అది నిత్య జీవం. वो सदा अनंत जीवन है। నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. जो कोई मुझ पर विश्वास रखे वो अनंत जीवन पाएगा। మరి ఈ జీవం ఎక్కడుంది? फिर ये जीवन कहाँ है? ఈ జీవం మన ఆత్మలో ఉంది. हमारे आत्मा में। ఆత్మ వేరు, ప్రాణం వేరు. आत्मा अलग है, प्राण अलग है। ఆత్మలో 3 భాగాలు ఉన్నాయి. आत्मा में 3 भाग है। ఒకటి మనస్సాక్షి, एक है కాన్షియస్ మనస్సాక్షి. conscious, వివేక్. विवेक। రెండోది అంతర్జ్ఞానం అంటారు. ఇంటిట్యూషన్ అంటారు ఇంగ్లీష్‌లో. అంతర్జ్ఞానం. और एक अंतर ज्ञान जो अंदर बसा। మూడోది దేవునితో సహవాసం చేసే భాగం, కమ్యూనియన్, సహవాసం మూడోది. और तीसरा है परमेश्वर के साथ संगति। ఆత్మలో ఈ 3 ఉన్నాయి. आत्मा में ये 3 भाग है। ప్రాణంలో మళ్ళీ 3 ఉన్నాయి. फिर प्राण में भी 3 भाग है। ఒకటి మనసు, एक है मन, రెండోది ఆవేశాలు, ఎమోషన్స్, दूसरा है भावनाएं, మూడోది చిత్తం, और విల్, చిత్తం. तीसरा है इच्छा। ఈ 3 కలిపితే ప్రాణం. इन तीनों को मिलाते हैं तो प्राण बनता है। ఈ ప్రాణంలో మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు మన ప్రాణంలోనికి జీవం వచ్చింది. ఏ జీవం అంటే తల్లిదండ్రుల జీవం మనలోకి వచ్చింది. और इन तीनों में देखते हैं हम जब इस संसार में जन्म लिया हमारे प्राण में जो जीवन आया माता पिता के जीवन। మనం పుట్టినప్పుడు మన ఆత్మలో జీవం లేదు. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. हम जब जन्म लिए थे हमारी आत्मा में जीवन नहीं था, हम मरे हुए स्थिति में थे। అయితే యేసు ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన లోపలికి నిత్య జీవము మన ఆత్మలోకి వచ్చింది. और जब हमने प्रभु यीशु मसीह को उद्धार करते के नहीं स्वीकारा हमारे आत्मा में उस अनंत जीवन और उस जीवन प्रवेश किया। ఈ జీవానికి చాలా పేర్లు ఉన్నాయి. अब इस जीवन के बहुत से नाम है। ఇది సృష్టింపబడని జీవం, అన్‌క్రియేటెడ్ లైఫ్. और ये ऐसी जीवन है जो रचा नहीं गया। ఇది దేవుని జీవం. ये परमेश्वर का जीवन है। ఇది జయించే జీవం. और ये जयवंत जीवन है। ఇది పరిశుద్ధమైన జీవం. ये पवित्र जीवन है। ఇది సమాధానకరమైన జీవం. और ये मेल मिलाप कराने वाले जीवन है। ఈ జీవము మనందరిలో ఉంది, కానీ ఆత్మలో ఉంది ఇది. और ये जीवन हम सब रखते हैं हमारी आत्मा में। అయితే ప్రాణంలో ఉన్నటువంటి మానవ జీవము అనేది ఏం చేస్తుందంటే చాలా సార్లు మన ఆత్మను అణిచివేస్తా ఉంటది. और प्राण में जो जीवन है मानवीय जीवन हमारे आत्मा को वो गिराता है या उसको दबाता है। అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, और इसके लिए प्रभु यीशु मसीह ने कहा నేను వచ్చే దినాల్లో నోవాహు దినాలు, లోతు దినాలు అని ఎందుకన్నాడు అంటే, मेरे आगमन के दिन
नूह के दिन के नाई या लूत के दिन के नाई करके इसलिए कहा। ఇది అవిశ్వాసులతో మాట్లాడట్లేదు. ये बातें अविश्वास से नहीं कर रहा, తన పిల్లలు, తన నమ్మిన విశ్వాసులతో, శిష్యులతో మాట్లాడుతున్నాడు. और अपने लोग जिन्होंने उस पर भरोसा रखा अपने चेलों से वो कह रहा है। అంటే రక్షించబడిన మనం కూడా మన ప్రాణ జీవము చేత జీవిస్తూ, ఈ భూ సంబంధమైన అవసరాల చేత మాత్రమే జీవిస్తూ ఉన్నట్లయితే, మనం ప్రభు వచ్చినప్పుడు విడువబడే వారంగా ఉంటాం. और हम उद्धार पाए हम लोग इस प्राण के जीवन के द्वारा जीते हैं और इस संसार के संबंधी जरूरतों को पाते हुए जीते हैं, तो हम उसके आगमन के दिन छुड़ाए जाएंगे। అందుకే మన ప్రాణ జీవాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉండాలి. और इसलिए हम उस अपने प्राण के जीवन को खोने वाला बनना चाहिए। మనం ఎట్లా పోగొట్టుకుంటాము? क्या इसे हम उसको खोएंगे? చూడండి, దానికి ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 16 అధ్యాయం తీయండి. उसके लिए हम एक वचन पढ़ेंगे, मत्ती रचित समाचार 16 अध्याय 24 కలిసి చదువుకుందాం. और 24 पद को हम मिलकर पढ़ेंगे। मत्ती गॉस्पेल चैप्टर కలిసి చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవచ్చు. 25 తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకును. చాలు. కాబట్టి ఈ ప్రాణజీవము పోగొట్టుకోవాలంటే 3 విషయాలు ఉండాలి. अपने प्राण के जीवन को अगर हमें खोना है तो हमें 3 बातों को रखना है। మొదటిది 24 వచనం ప్రకారంగా ప్రభువుని వెంబడించాలి అనే తీర్మానం ఉండాలి. और पहला 24 वचन के अनुसार प्रभु के पीछे हो लेने के लिए हमें ठान लेना है। రెండోది నన్ను నేనే ఉపేక్షించుకోవాలి. और तीसरा है मैं अपने आप को इनकार करना है। మూడోది సిలువనెత్తుకోవాలి. तीसरा है क्रूस उठाना है। ఎప్పుడైతే ఈ 3 మనం ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం చేస్తామో ప్రాణజీవాన్ని పోగొట్టుకుంటాము. మన ఆత్మలో ఉన్నటువంటి దైవిక జీవము, నిత్య జీవం అనేది మనల్ని పరిపాలించేదిగా ఉంటుంది. और जब इन 3 बातों को हम रखते हैं, हम अपने प्राण के जीवन जो हमारे जो अंदर परमेश्वर का जीवन है हमें उद्धार करता है, चलाता है। ఇప్పుడు మనము ప్రభువుని వెంబడించాలి. अब हमें प्रभु के पीछे हो लेना है। ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? प्रभु कहाँ पर है? अब कहाँ पर है? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है। అంతేనా? क्या यही है? ఇంకెక్కడ ఉన్నాడు? और कहाँ पर है? నా ఆత్మలో ఉన్నాడు. मेरे आत्मा में है। నీ ఆత్మలో ఉన్నాడు. आपकी आत्मा में है। కాబట్టి యేసు ప్రభువుని వెంబడించాలంటే ఆత్మలో ఉన్న యేసు ప్రభువుని వెంబడించాలి. प्रभु यीशु मसीह के पीछे अगर हमें हो लेना है तो आत्मा में जो प्रभु यीशु मसीह आत्मा का हमें पीछे हो लेना है। యేసు ప్రభు ఆత్మస్వరూపిగా నా ఆత్మతో కలిసిపోయాడు. ఇప్పుడు నాలో 2 ఆత్మలు ఉన్నాయి. మానవాత్మ, నరుని ఆత్మ ప్లస్ దేవుని ఆత్మ, 2 కలిసి ఉన్నాయి నా లోపల. प्रभु यीशु मसीह आत्मा के स्वरूप में मेरे अंदर आ गया। अब मेरे अंदर 2 आत्मा है, मेरी आत्मा और प्रभु की आत्मा। అయితే ఇప్పుడు ఈ ఆత్మను నేను వెంబడించాలంటే ప్రాణం అడ్డొస్తా ఉంటది. अब जब मैं इस आत्मा के पीछे हो लेने की कोशिश करता हूँ, प्राण बीच में आ जाती है। అందుకే మొట్టమొదట తీర్మానం ఉండాలి. నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను అనే తీర్మానం ఉండాలి. और इसके लिए पहले हमें ठान लेना है कि मैं प्रभु मसीह के पीछे हो लूंगा। రెండోది నన్ను నేనే ఉపేక్షించుకోవాలి, అంటే నిరాకరించాలి. और दूसरी बात अपने आप का इनकार हमें करना है। ఇంకా మాట చెప్పాలంటే నన్ను నేనే అసహించుకోవాలి. और दूसरी बात में कहा जाए मैं अपने आप को घृणा सोचना चाहिए। అంటే అర్థం ఏంటి? నన్ను నేనే కాదు అని చెప్పుకోవాలి రోజు. इसका मतलब है हर दिन मैं अपने आप को ये कहूं कि मैं नहीं। మై నహి, నేను లేను అని చెప్పగలగాలి. मैं नहीं करके बताना चाहिए। అంటే ఏంటది? అర్థం ఏంటి? इसका मतलब क्या है? నన్ను ఏంటి, నేనే ఏంటి? और
मैं और मुझको, ये दोनों क्या है? ఆ! నన్ను అనేది ఇక్కడ ఆత్మ, నేనే అనేది ప్రాణం. అంటే ఆత్మీయ జీవము చేత దైవికమైన జీవముతో జీవిస్తూ, ప్రాణ జీవాన్ని ఎప్పుడైతే నిరాకరిస్తూ, మరి కాదని చెప్తానో, ఉపేక్షిస్తానో, అప్పుడు సిలువ ఎత్తుకొని, సిలువ అంటే మరణానికి గుర్తు. అప్పుడు ప్రభువుని వెంబడించగలను. और जब मैं इस परमेश्वर की आत्मा के चलाए चलता हूँ, अपने आप को इनकार करता हूँ, तब क्रूस उठाकर मैं चल पाता हूँ। ఆ! అంటే సిలువ అంటే చాలా మంది శ్రమలనుకుంటారు. क्रूस का मतलब बहुत से लोग क्लेश समझते हैं। అది కొంతవరకే కరెక్ట్ అది. कुछ हद तक वो ठीक है, కానీ సిలువ అనేది దాని యొక్క ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే మరణానికి గుర్తు సిలువ. लेकिन क्रूस जिसकी विशेषता से उसका अर्थ निकलता है मृत्यु। ఆ! దేవుడు మన పాపాలు మాత్రమే సిలువకు కొట్టలేదు గానీ, మనల్ని గూడా మన ప్రాచీన పురుషుల్ని కూడా సిలువకు కొట్టాడంటే, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన वाరం. परमेश्वर मसीह अपने पापों को ही क्रूस पर नहीं टंगाया, अपने जो पुराने मनुष्यत्व को भी टंगाया, यानी मैं मसीह के साथ पूरी रीति से मर गया। కాబట్టి సిలువ అనేది నేను ప్రతిరోజు, ప్రతి నిమిషము నా స్వయానికి, నా ఇష్టానికి నేను చనిపోయిన వాడను అనే దర్శనములో జీవించటం. तो मैं हर दिन मैं अपने खुद के लिए मैं इनकार करते हुए मैं मर गया हूँ, ऐसा समझते हुए चलना ही है। ఆ! ఎప్పుడైతే ఆ దర్శనం ఉంటదో, క్రీస్తు వారు చనిపోయినప్పుడు నేను కూడా చనిపోయాను. నాలో ఉన్నటువంటి ప్రాణజీవాన్ని ఆయన సిలువేశాడు అనే దర్శనం ఉంటుందో, जब मसीह मर गया, तब मैं भी मर गया और उस प्राण जीवन में का इनकार कर रहा हूँ करके इस प्रकार का जब हम दर्शन रखते हैं, అప్పుడేమవుద్దంటే, నేను ఈ లోపలున్నటువంటి దేవుని జీవము లేక లోపలున్నటువంటి దేవుని ఆత్మ ద్వారా నా యొక్క ప్రాణాన్ని నేను ఎప్పుడైతే నిరాకరిస్తూ అంటే ప్రాణములు అంటే ఈ 3 మనసు, ఆవేశం, చిత్తములో నుండి వచ్చే వాటిని నిరాకరిస్తానో, అప్పుడు మాత్రమే ప్రభువుని హత్తుకొని వెంబడించగలను. तब मैं जब मैं इस आत्मा के जीवन के द्वारा चलाया जाकर मन पर मन का इनकार करता हूँ, प्राण का इनकार करता हूँ। प्राण का मतलब है मन है, भावना है, इच्छा है, इनका इनकार करता हूँ, तब मैं उसके द्वारा चला जाता हूँ। ఆ! అప్పుడు ఆహ్, నా ప్రాణములోనికి కూడా దేవుని జీవము నా ప్రాణంలోనికి కూడా వ్యాపిస్తుంది. तब परमेश्वर का जो जीवन है, वो जीवन मेरे प्राण के जीवन में प्रवेश करेगा, मेरे प्राण में प्रवेश करेगा। ఆ! అంటే నా మనసు రూపాంతరం చెందుతుంది. यानी मेरा मन जो है रूपांतर होगा, నా ఆవేశాలు రూపాంతరం చెందుతాయి. मेरी भावनाएं रूपांतर होंगे నా చిత్తము కూడా రూపాంతరం చెందుతుంది. और मेरी जो इच्छाएं भी वो भी रूपांतर होंगे। అప్పుడు అప్పుడు దేవుని చిత్తమే నా చిత్తమవుతుంది. तब परमेश्वर की इच्छा ही मेरी इच्छा होगी। కాబట్టి నేను ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది తలంచినా అది దేవుని చిత్తంలో ఉన్నదే నేను తలుస్తాను, మాట్లాడతాను. మరి ఏది కూడా నేను చేయలేను. ఎందుకంటే లోపల ప్రభువు నాలో పనిచేస్తూ ఉంటాడు. और क्योंकि प्रभु मेरे भीतर काम कर रहा है, इसलिए मैं चाहे कोई बातें करूं या कोई कार्य करूं या कुछ सोचूं, सब परमेश्वर की इच्छा से कर पाऊंगा। ఇలాంటి జీవం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మనము అవసరతను బట్టి ఒకవేళ ఆహారము, పానీయము ఇవి తీసుకుంటున్నప్పటికీ, మనం ఈ భూలోకంలో ఉన్నప్పటికీ, మనం ఆత్మలో ప్రభువు యొక్క ఆత్మీయ మండలములో లేక ఆత్మీయ వలయములో జీవించగలుగుతాం. और हो सकता है हम इस शरीर में देखकर खाते पीते रहे होंगे, लेकिन जब इस प्रकार हम जिएंगे, उसके जो आत्मिक एक आत्मिक उन जगह पर मानी आत्मिक उस नियंत्रण में हम बने रहेंगे। కాబట్టి ఆ విధంగా అదే దాన్నేమంటారంటే ఆత్మానుసారంగా జీవించుట అంటారు. और उसी को हम कहते हैं आत्मा के अनुसार जीना। కాబట్టి మనము ఆహ్, ఎప్పుడైతే మనం ఆత్మను అనుసరించి మాత్రమే మనం జీవిస్తూ వస్తామో, అప్పుడు మాత్రమే మనము ప్రభు రాకడలో ఎత్తబడే వారంగా ఉంటాం. और जब हम उस आत्मा के अनुसार जीते हैं,
तभी हम प्रभु के जो दूसरे आगमन में उठाए जाएंगे। అందుకే ప్రభు ఏమన్నా అంటే ఆ రాత్రి ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు. ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. और इसलिए प्रभु ने कहा उस रात दो खाट पर होंगे, एक उठाया जाएगा, एक छोड़ दिया जाएगा। ఇద్దరు పొలంలో ఉంటారు. ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. और दो खेत में होंगे, एक उठाया जाएगा और एक छोड़ दिया जाएगा। కాబట్టి అంటే అర్థం ఏంటంటే ఆహ్, అందరూ ఎత్తబడరు. రక్షించబడిన వారు ఈరోజు చాలా మంది క్రైస్తవులు అందరం ఎత్తబడతాం, సంఘమంతా ఎత్తబడతది అని ఒక భ్రమలో, ఒక మోసములో ఉన్నారు. आज के दिन देखते हैं मसीही लोग हम सब उठाए जाएंगे, कलीसिया उठाया जाएगा करके इस प्रकार के एक भ्रम में है। అయితే ఎవరైతే జయ జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే ఆత్మను అనుసరిస్తున్నారో, ప్రాణ జీవాన్ని ప్రతి క్షణము, ప్రతి గడియ నిరాకరించి ఆత్మను సాధకం చేస్తున్నారో, వారు మాత్రమే జయించేవారుగా తయారవుతారు. और जो कोई आत्मा के अनुसार चलते हैं, जो कि उस मन का प्राण का जीवन है उसका इनकार करते हुए चलते हैं, जो कोई जीवंत जीवन जीते हैं, वे ही केवल उठाए जाएंगे। కాబట్టి ఈ రోజున ఈ రహస్య రాకడలో ఈ యొక్క మొదటి 3.5 సంవత్సరములు కాలం అయిపోయిన ముగింపులో ఈ విధంగా జయించిన వారు ఎత్తబడేవారుగా ఉంటారు. और इस रहस्य आगमन में जो 3.5 साल के आखिर में इस प्रकार जो जय पाते हैं वो उठाए जाएंगे। కాబట్టి ప్రియులారా, మనకి రక్షణ వస్త్రం ఒక్కటే సరిపోదు గాని పెండ్లి వస్త్రం కూడా కావాలి. और केवल हमें उद्धार के वस्त्र की ही नहीं, हमें उस विवाह के वस्त्र भी की जरूरत है। చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయము. देखिए मत्ती रचित समाचार उसका 22 अध्याय, मत्ती गॉस्पेल चैप्टर 22 12, 13, 14 చదవండి బ్రదర్. 12, 13, 14. 12, 13 और 14 पढ़ेंगे। उसने उससे पूछा, हे मित्र, तू विवाह का वस्त्र पहने बिना यहाँ क्यों आ गया? उसका मुंह बंद हो गया। तब राजा ने सेवकों से कहा, इसके हाथ पांव बांध कर उसे बाहर अंधियारे में डाल दो, वहां रोना और दांत पीसना होगा, क्योंकि बुलाए हुए तो बहुत हैं परंतु चुने हुए थोड़े हैं। ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రియులారా, ఇక్కడ పెండ్లి విందు జరుగుతా ఉంది. అనేక మంది పిలువబడ్డారు. यहाँ पर हम देखते हैं प्यारो, विवाह का बोझ है और बहुत से लोग बुलाए गए हैं। వచ్చిన వాళ్ళందరికీ కూడా పెండ్లి వస్త్రం ఇస్తా ఉన్నారు. और आए हुए सभी को विवाह का वस्त्र दिया जा रहा है। అయితే ఇక్కడ ఒక వ్యక్తి లోపల పెండ్లి వస్త్రం లేకుండానే కూర్చున్నాడు. और एक व्यक्ति जो भीतर बैठा है विवाह के वस्त्र पहने बिना बैठा था। అయితే రాజు వచ్చి నీకు పెండ్లి వస్త్రము నువ్వు లేకుండా ఇక్కడ ఎలా వచ్చి కూర్చున్నావు అని అడుగుతున్నాడు. और फिर राजा आकर उससे पूछता है, और विवाह के वस्त्र पहने बिना तू क्यों आया? అతడు మౌనంగా ఉన్నాడు. और मौन रह गया। అంటే దాని అర్థం అతను పెండ్లి వస్త్రము తీసుకోలేదు. इसका मतलब है उसने विवाह का वस्त्र नहीं लिया। తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు 14లో, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. फिर 14 पद में प्रभु कहता है, बुलाए हुए तो बहुत हैं परंतु चुने हुए थोड़े हैं। కాబట్టి పిలువబడిన వారు అంటే అనేకులు పిలువబడ్డారు, రక్షింపబడ్డారు అనేకులు, అనుమానం లేదు, దేవుని పిల్లలే వారు. बुलाए तो बहुत हैं, उद्धार पाए हैं, परमेश्वर के लोग हैं, कोई शंका नहीं। కానీ ఏర్పరచబడిన వారు కొందరే. लेकिन चुने हुए तो थोड़े हैं। కాబట్టి ఆ పెండ్లి వస్త్రము అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా కనపడుతుంది. और यहाँ पर में विवाह का ये जो वस्त्र है एक विशेष खासियत, उसकी खासियत दिख रही है। పెండ్లి వస్త్రము లేని వారిని వెలుపట చీకట్లోని త్రోయబడ్డారు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటుంది. और विवाह के वस्त्र जिन्होंने नहीं पहना वो भीतरी अंधकार में डाला गया, वहां पर रोना और दांत पीसना होगा। ఇది నరకం కాదు, ఇది అగ్నిగుండం కాదు, ఇది ये नरक नहीं है, आग का कुंड नहीं है।
ఇది ఒక రకమైనటువంటి శిక్ష లేక ఒక క్రమశిక్షణ కొరకైనటువంటిది. ये एक प्रकार की दंड है या एक अनुशासन में लाने के लिए एक ये शिक्षा है। కాబట్టి దేవుని పిల్లలు విడువబడేదానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. परमेश्वर के लोग भी छुड़ाए जाने के बहुत ही मतलब अवसर है, इसके लिए हमें बहुत ही बड़े चौकस से रहना है। అలాగే ఇంకొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 25. इसी रीति से और एक हम वचन पढ़ेंगे मत्ती रचित समाचार उसका 25 अध्याय। ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు అనే మాట ఉంది. और हम देखते हैं उन 10 कुंवारियों को जो दूल्हे का सामना करने निकले। కాబట్టి ఆహ్, 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 మూడో వచనం 2, 3 చదవండి బ్రదర్. 2, 3. हाँ, ओके ना। 2 और 3 तक पढ़ेंगे, 2 और 3 पद। उनमें 5 मूर्ख और 5 समझदार थी। मूर्खों ने अपनी मशालें तो ली, परंतु अपने साथ तेल नहीं लिया। 4 వచనం కదా. चौथा पद भी, परंतु समझदारों ने अपनी मशालों के साथ अपनी कुप्पियों में तेल भी भर लिया। చాలు. ఇక్కడ మనం చూసే ఈ భాగం మనకు అందరికీ కూడా పరిచయం అయిందే. यहाँ पर हम देखते हैं ये बाग, वचन का बाग हम सबको बहुत ही परिचित है। అయితే ఇక్కడ ఆహ్, ఈ ఈ 10 మంది కూడా విశ్వాసులకే గుర్తుగా ఉన్నారు. और ये 10 लोग भी विश्वासियों के सदृश में हैं। ఈ 10 మంది కూడా ప్రభువు రాకడికి ఎదురు చూస్తున్నట్లుగానే ఎదుర్కోవడానికే సిద్ధపడుతున్నట్టుగా కనపడుతున్నారు. और ये 10 लोग भी परमेश्वर के प्रभु के आगमन के बाद जो उन्हें जैसे ही दिख रहे हैं, కానీ 5 మంది సిద్ధంగా లేరు. लेकिन 5 लोग तैयार नहीं हैं। కారణం ఏంటి? कारण क्या है? ఇప్పుడు ఈ 10 మందికి దివిటీలు వెలుగుతూనే ఉన్నాయి కొంతకాలం. और 10 लोगों के पास मशाले हैं और जल भी रहे हैं कुछ समय तक। అయితే ఇక్కడ ఆహ్, ఈ 5గురు బుద్ధి లేని వారు నూనెని తీసుకుపోలేదు. लेकिन उनमें से जो 5 ऐसे मूर्ख कुंवारी थी जिन्होंने अपने साथ तेल नहीं लिया। ఇక్కడ ఒక మాట ఉంది. తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి అని ఉంది. 4 వచనం. हाँ, हाँ। బుద్ధి और గలవారు. समझदारों ने अपनी मशालों के साथ अपनी कुप्पियों में तेल भी भर लिया। ఆ, ఇక్కడ దివిటి అంటే ఏంటి? సిద్ధులు అంటే ఏంటి? और आ, आ, दिविटी तो है ना, दिविटी। ఇంకోటి సిద్ధులు. हाँ, ओके। यहाँ पर मशाले भी हैं और कुप्पियां भी हैं, इनका हाँ। मतलब क्या है? కాబట్టి ఈ దివిటి అనేది ఆత్మకి గుర్తు. ఈ 10 మంది రక్షించబడ్డారు. 10 మంది లోపలికి ప్రభు యొక్క జీవం వచ్చింది. और इन 10 लोगों ने तो प्रभु को मान लिया और इनमें जीवन प्रवेश किया, और इसलिए ये मशाले जो है आत्मा को दर्शाती है। అయితే ఇక్కడ సిద్ధి అనేది ప్రాణానికి గుర్తు. लेकिन कुप्पी जो है प्राण को दर्शाते हैं। అంటే ఈ బుద్ధిగల కన్యకలు రూపాంతరం చెందిన వారు ప్రభు పోలికలోనికి ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డారు కాబట్టి వాళ్ళ ఆత్మ దివిటీలో మాత్రమే కాదు కానీ సిద్ధుల్లో కూడా నూనె ఉంది వాళ్ళకి. और ये जो 5 समझदार जो कुंवारे हैं, वे तैयार हैं, यवन जीवन जिए हैं, इसलिए वे मशाले ही नहीं, उनकी कुप्पियां में भी तेल भरा हुआ है। కాబట్టి మన ఆత్మలో ప్రభు ఉండడమే కాదు కానీ మన ప్రాణంలోను కూడా వ్యాపించి రూపాంతరీకరించబడిన అనుభవం కలిగిన వారు మాత్రమే ప్రభువుని ఎదుర్కోగలరు. तो केवल हमारे आत्मा ही नहीं, हमारे प्राण में भी वो परमेश्वर का जीवन बहकर हम रूपांतर के अनुभव में जो आते हैं, वे ही मात्र उस रीति से उठा जाते हैं। అయితే ఈ బుద్ధి లేని కన్యకలకి ఆలస్యంగా అర్థమైంది నూనె లేదని. అప్పుడు నూనె అడుగుతారు, మాకు కూడా కొంచెం ఇమ్మని. और ये मूर्ख कुंवारी बाद में उनको समझ में आता है उनके पास तेल नहीं, और वे बाद में पूछते भी हैं। అయితే బుద్ధిగల కన్యకలు ఒక మాట అంటారు, ఇది మాకు మీకు సరిపోదు, మీరు అమ్మవారితో కొనుక్కోండి అంటారు. और जो समझदार कुंवारे कहते हैं, ये तुम्हारे लिए हमारे लिए दोनों के लिए काफी नहीं होगा, आप जाकर के मोल ले लेना। అంటే అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటంటే ఈ ఆత్మ యొక్క నింపుదల అంటే క్రీస్తు మన లోపల మన ఆత్మలో నుండి ప్రాణంలోనికి వ్యాపించి మనల్ని దినదినం రూపాంతరపరచడం అనేది క్రయముతో కూడింది. అంటే అదంత ఉచితం కాదు. దాని కొరకు మనం క్రయం చెల్లించాలి. అంటే మన ప్రాణ జీవాన్ని మనం పోగొట్టుకునే వారంగా ఉండాలి.
और हमारी आत्मा से जो प्राण के जीवन में वो आत्मा व्यापित होने के लिए, बढ़ने के लिए, ये ऐसी प्रक्रिया जो जो त्याग से भरी है, ये यूं ही नहीं मिलती। उसके ऐसे रूपांतर होने के लिए हमें कुछ त्याग देना पड़ता है। కాబట్టి మన ఆత్మలో ఉన్నటువంటి ప్రభు ప్రాణంలోనికి వచ్చి వ్యాపించినప్పుడు మాత్రమే మనం ప్రభువుని ఎదుర్కొనే వరంగా ఉంటాం. और परमेश्वर की आत्मा में से जब हमारे प्राण के जीवन में वो प्रवेश करता है, तभी हम प्रभु को हम सामना कर पाएंगे। ఆ! చాలా సార్లు అంటే దీనికి ఉదాహరణగా ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారటం అనేది అలా కొన్ని ప్రక్రియలు గుండా అవుతుంది. అలాగే ప్రభువు జీవము మన లోపల వ్యాపించాలి. और जैसे हम देखते हैं एक कीड़ा के समान जो वो रहता है, फिर बाद में धीरे धीरे तितली जैसा बनता है, वैसे हम हमारा जो रूपांतर की प्रक्रिया होना चाहिए। అలాగే బొగ్గు అనేది నల్లటి బొగ్గు ఇక భూమికి అడుగు భాగంలో భయంకరమైనటువంటి వేడికి అది ఏమవుతుందంటే కొంతకాలానికి వజ్రంగా మారుతదది. और जो हम देखते हैं जो जमीन में जो कोयला है और जमीन में जो भयंकर जो अ, 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 आग है या उसकी गर्मी है, उस गर्मी को लेकर वो एक डायमंड के रूप में बदल जाता है। హ్మ్. కాబట్టి ఈ రోజున ఆహ్, పరిశుద్ధులారా ప్రభువు రహస్య రాకడలో కేవలం జయించేవారుగా ఉన్నవారు క్రీస్తు నేను ఆరాధన వర్తమానం చెప్పినట్టు సంఘముగా మాత్రమే కాదు గానీ, దేహము యొక్క అనుభవంలోనికి ఎవరైతే వస్తున్నారో వారు మాత్రమే ఎత్తబడేవారుగా ఉంటారు. और इस रहस्य आगमन में जो जीवन जीते हैं, जैसे मैंने आराधना में बताया, कलीसिया जो उस कलीसिया के अनुभव में आते हैं, वे ही लोग केवल उठाए जाएंगे। కాబట్టి అనేక మంది విశ్వాసులు, అనేక మంది క్రైస్తవులు ఆ రోజు సిగ్గుపడేవారుగా వారు దుఃఖాక్రాంతులయ్యేవారుగా ఉంటారు. बहुत से मसीह लोग उस दिन लज्जित होंगे और दुख से भर जाएंगे। ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమల గుండా వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. और फिर 3.5 साल जो बचे 3.5 साल है, उस बड़े क्लेश में से उन्हें गुजरना होगा। కాబట్టి మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో జయించేవారు ఎత్తబడతారు. पहले 3.5 साल के अंत में जो जय पाते हैं, वो उठाए जाएंगे। ఆ తర్వాత అంత్యక్రీస్తు తన్ను తాను ఇక ఇశ్రాయేల్ దేశంలో నిర్మించబడిన అప్పటికి దేవాలయం నిర్మించబడుతుంది. ఆ లోపలికెళ్ళి కూర్చొని తన్ను ఆరాధించమని బలవంతం చేస్తాడు. और जो अंत्यक्रिस्त है, अंतिम मसीह करके जिसको कहते हैं, वो इस्राएल जो मंदिर में उसे प्रवेश करता है, फिर कहता है कि मेरी आराधना करो। అప్పటి నుంచి 3.5 సంవత్సరాలు భయంకరమైన తీర్పులు, మహాశ్రమలు ప్రారంభమవుతాయి. तब से देखते हैं भयंकर क्लेश और बड़े क्लेश जो है आरंभ होते हैं। ఈ 3.5 చివరి 3.5 సంవత్సరాలు మెజారిటీ అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు ఆ పరిస్థితుల గుండా వెళ్తారు. और इस आखिरी जो 3.5 साल है, उसमें बहुत से मसीह लोग उसमें से गुजरेंगे। ఆ ఆ రెండో చివరి 3.5 సంవత్సరాల ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ చివరి ముగింపులో అప్పుడు మెజారిటీ ఇంకా ప్రభు భూమి మీదకి రాకముందు అప్పుడు వాళ్ళు ఎత్తబడేవారుగా ఉంటారు. और देखते हैं उस आखिरी जो 3.5 साल का आखिरी में और ज्यादा हद तक जो है मसीह लोग उठाए जाएंगे। అప్పుడు ప్రభు మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. तब बीच आकाश में मसीह का न्याय होगा। అది అది విశ్వాసుల తీర్పు. అంటే ముందు జయించబడి ఎత్తబడిన వారికి, తర్వాత ఎత్తబడిన అందరికీ కలిపి తీర్పు జరుగుతుంది. और पहले जय पाए हुए उनके लिए और बाद में जो 3.5 साल क्लेश के बाद उठाए गए उनके लिए, सबके लिए न्याय होगा। ఆ తర్వాత ప్రభువు అందులో జయించిన వారిని తీసుకొని భూమి మీదకి వస్తాడు. और फिर उनमें से जो जय पाते हैं, उनको लेकर प्रभु पृथ्वी पर आएगा। అప్పుడు ఈ వాక్యం నెరవేరుతుంది. तब ये वचन पूरा होगा। ఏదంటే లూకా సువార్త 17వ అధ్యాయం 37వ వచనం చివరి భాగం. और लूका रचित समाचार 17 अध्याय 37 पद का आखिरी भाग। పీనుగు ఇది ఎప్పుడు ఎక్కడ జరుగునన్నప్పుడు పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగును అని వారితో చెప్పాను. ये प्रभु ये कहाँ होगा? जब उन्होंने पूछा, उसने उससे कहा
जहाँ लोथ है वहाँ गिद्ध इकट्ठे होंगे। ఆ! ఇక్కడ గద్దలు అనేవి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గద్ద రెక్కల మీద నేను మోసుకొచ్చాను అని నిర్గమకాండం 19:4లో అంటాడు తన ప్రజల గురించి. और गिद्ध यानी प्रभु मसीह को दिखाता है, निर्गमन के में हम देखते हैं गिद्ध के पंखों पर वो अपने लोगों को उठा ले आता है करके लिखा। అలాగే ద్వితీయోపదేశకాండం 33:11లో కూడా పక్షిరాజు తన దేవుడు మనకి పక్షిరాజుగా కనపడతాడక్కడ. और व्यवस्था 33:11 में हम देखते हैं परमेश्वर उससे एक उकाब उकाब के नाई दिखता है। ఆ! మరి ఇక్కడ పీనుగు ఎవరు? फिर यहाँ पर लोथ कौन है? ఈ పీనుగు ఎవరంటే అంత్యక్రీస్తు, అంత్యక్రీస్తు మరియు వాడితో చేరినటువంటి సైన్యం అంతా కూడా వాడి పక్షంగా ఉన్న వాడందరూ పీనుగుతో పోల్చబడుతున్నారు. और लोथ का मतलब है जो अंतिम मसीह है, अंत्यक्रिस्त जो बोलते हैं, और उसके जो संगी है उसके पीछे होने वाले उनको दर्शाती है। కాబట్టి పీనుగు అనేది మరణానికి గుర్తుగా ఉంటున్నది ఇక్కడ. और लोथ जो है यहाँ पर मृत्यु को दर्शाती है। కాబట్టి ప్రభువు తనొక్కడే రావట్లేక తను వచ్చినప్పుడు జయించే వారితో కూడా వచ్చి సాతానుని అగ్నిగుండంలో 1000 సంవత్సరాలు అగ్నిగుండంలో వేసేవాడిగా ఉంటాడు. और प्रभु अकेला नहीं आएगा, उसके साथ जो जीवन जिए हैं उनको मिलाएगा और शैतान को 50 साल के लिए उस आग के कुंड में डाल देगा। అయితే ప్రభు రాకడని గురించి మనము ఎప్పుడు వస్తాడు, ఏ సంవత్సరంలో వస్తాడు, ఏ నెల వస్తాడు, అది అది ప్రాముఖ్యం కాదు. प्रभु के आगमन को लेकर कौन से साल आएगा, कौन से महीने में आएगा, कब आएगा, ये खासियत नहीं ठहरती। లేకపోతే ఇంకా ఏ ప్రవచనాలు నెరవేరలేదు, ఇంకేమి నెరవేరాలి, అది కూడా అంత ప్రాముఖ్యమైనది ఏం కాదు. और कौन से भविष्यवाणी पूरे हो चुके हैं, कौन से भविष्यवाणी पूरा होना बाकी है, ये भी विशेषता नहीं ठहरती। అయితే ప్రభు వచ్చినప్పుడు నేను ఎత్తబడతానా విడవబడతానా అనేది మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. लेकिन जब प्रभु आएगा तब क्या मैं उठाया जाऊंगा या छोड़ दिया जाऊंगा, इस बात को हमें परखना है। కాబట్టి మన వైఖరి ఎట్లుండాలంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువైన యేసు రమ్ము అని ప్రతిరోజు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. हमारा बर्ताव चाल चलना ऐसा होना चाहिए, हे प्रभु जी मैं तुझसे प्रेम रखता हूँ, तेरी बात जोता हूँ, तू आ, ऐसा कहना। ఏ విషయము, ఏ వ్యక్తి, ఏది కూడా మన హృదయాన్ని ఆక్రమించేదిగా ఉండకూడదు. कोई भी विषय, ना ही कोई व्यक्ति हमारे मनों को आक्रमण नहीं करना चाहिए। ఈవెన్ మన పరిచర్య కూడా, సువార్త కూడా మన హృదయాన్ని ఆక్రమించకూడదు. यहाँ तक कि जो सुसमाचार सेवकाई वो भी हमारे मनों को आक्रमित नहीं करना है। ఉదాహరణకి उदाहरण के तौर पर ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తా ఉన్నాను. अब मैं आपको वचन सुना रहा हूँ। ఒకవేళ యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడు అనుకోండి, समझ लीजिए प्रभु यीशु मसीह अब आया। ప్రభా ఉండు ప్రభా ఇంకా మెసేజ్ అయిపోలేదు, నేను ఇంకా మెసేజ్ చెప్తున్నాను, మీరు కూడా ప్రభా ఉండు ప్రభా మేము ఇంకా మెసేజ్ వింటున్నాము అని అన్నాం అనుకోండి, మీరు ఇక్కడే ఉంటారు, నేను ఇక్కడే ఉంటాను. अगर फिर तब हम कहें हे प्रभु जी मुझे भी संदेश देना बाकी है, अब और रुकिए, अगर मैं कहूँगा और आप भी कहेंगे प्रभु जी अब मुझे और संदेश सुनना है, आप रुकिए, अगर कहेंगे तो आप और मैं यहीं पे छोड़ दिया जाएंगे। ప్రభా రేపు ఒక మీటింగ్ తీసుకోవాలా, ఎల్లుండి ఇంకో చోటుకి వెళ్ళాలా, వాళ్ళకి వాక్యం చెప్పాలి ప్రభా, వీళ్ళకి సువార్త చెప్పాలని వీటి చేత మనం అలా హృదయం నిండిపోయింది అనుకో, అట్లయితే ప్రభు అంటే నువ్వు ఇక్కడే ఉండలే, నువ్వు ఇక్కడే ఉండి చేసుకుంటా ఉండని ఆయన జయించేవారిని తీసుకెళ్ళిపో. और फिर हम कहेंगे प्रभु जी मुझे कल के दिन एक मीटिंग लेना है, परसों के दिन वहां जाना है, सुसमाचार सुनाना है, ऐसा हम कहेंगे तो प्रभु जी कहेगा ठीक है तुम यही रहो करके जो जीवन जीते हैं उनको लेकर चला जाएगा। కాబట్టి నా మటుకు నాకు మీకు మెసేజ్ ఇచ్చేది ముఖ్యం కాదు ఇప్పుడు. अब मैं अपने आप को देखता हूँ, आपके लिए संदेश देना मेरे लिए खास बात नहीं करना है, సువార్త చెప్పేది ముఖ్యం కాదు. सुसमाचार सुनाना भी विशेषता नहीं रखनी है। ఒకవేళ నాకు రోగం వస్తే రోగం తగ్గడం కూడా ముఖ్యం కాదు. हम बीमार हो जाते हैं, बीमारी से चंगाई होना भी ये विशेषता नहीं रखती। వాళ్ళు యవనస్తులు ఉంటే యవనస్తులు ఉద్యోగం కావాలా, మీకు ఉద్యోగం కూడా ముఖ్యం కాదు. अगर आप जवान हैं आपके लिए नौकरी है, नौकरी भी आपके लिए मायने नहीं रखेगी। ఒకవేళ నీకు పెళ్లి కావాలా, అరే ఎవరు పెళ్లి చేసుకోవాలా, ఆ పెళ్లి కూడా ముఖ్యం కాదు. तो शादी करनी है, शादी किससे करूं, शादी भी मायने नहीं रखती। ఇవన్నీ అవసరమే, ये सब तो जरूरी है, అయితే ఇది సమస్తము ఇది ప్రాముఖ్యమైనది కాదు. ఇది लेकिन सब कुछ यही विशेषता रखने वाले मायने रखने वाली बात नहीं है।
మన హృదయ వైఖరి ఎట్లుండాలంటే, ప్రభువా ఈరోజు వస్తావో, రేపు వస్తావో అన్నట్టుగా మనం జీవించాలి. हमारे चाल चलन ऐसा होना चाहिए, प्रभु जी तू आ जाएगा या कल आएगा, ऐसी तैयारी में हमें बने ఆ! रहना। కాబట్టి ఈరోజు రాత్రి తెల్లారిన తర్వాత పొద్దున్న లేచి అనుకోవాలి. ఏమనుకోవాలంటే, ఏంటి రాత్రి అయిపోయింది, పొద్దున అయిపోయింది. అరే! రాత్రి ఇంకా రాలేదే, అప్పుడు ఇంకో రోజు వచ్చేసిందే అన్నట్టుగా మనం ఉండాలి. ऐसा हमें रहना है कि आज रात आएगी, फिर सुबह भी हो जाएगी, अरे रात भी हो गया, सुबह भी हो गई और प्रभु जी आए नहीं है, अब करके ऐसे तैयारी में हमें रहना है। కాబట్టి ఒక దైవ సేవకుడు ఆయన ఆహ్, ఆయన ఆయన పేరు వాచ్‌మెన్‌ని. ఆయన గురించి ఒక మాట విన్నా నేను. प्रभु का सेवक है वॉचमैन नी, उनके बारे में मैंने एक बात सुनी। ఆమెను తర్బీదు చేయడానికి, పర్ఫెక్ట్ చేయడానికి దేవుడు ఒక సిస్టర్‌ని వాడుకున్నాడు. और उनको मतलब ట్రైనింగ్, స్పిరిచ్యువల్ ट्रेनिंग ట్రైనింగ్. अभ्यास देने के लिए एक महिला को प्रभु ने चुन लिया। ఆమె ఎంతగా ప్రభు రాకడని ప్రేమించేదంటే, और वो बहन परमेश्वर के आगमन से इतना प्रीति रखती थी। వాళ్ళిద్దరూ కలిసి ఒకసారి ఒక వీధిలో నడుచుకుంటా వెళ్తున్నారంట. वे दोनों मिलकर एक बार एक गली में मतलब निकल पड़े వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. और वे बहुत दिनों के बाद मिले। సిస్టరు ఆ బ్రదర్‌తో అనిందంట, "బ్రదర్ చూడండి మనం కలుసుకొని చాలా రోజులైంది. ఇంకా యేసు ప్రభు రాలేదనిందంట." और बहन उनसे कह रही थी, भाई बहुत दिन के बाद हम मिले हैं और देखो अब तक प्रभु आया नहीं। అని మాట్లాడుకుంటూ ఎళ్తున్నారు. ऐसे बातें करते हुए जा रहे थे। ఆమె అనిందంట, "చూడు మనం ఆ వీధి చివరికెళ్ళాక, ఆ చివరికెళ్ళినప్పుడు ఏమైనా యేసు ప్రభు వచ్చేస్తాడేమో" అనిందంట. और फिर वो कह रही थी, देखो हम इस गली के आखिर में वहां तक अगर पहुंचेंगे, पहुंचते वहां पहुंचने के बाद हो सकता है प्रभु जी आएगा। ఒకవేళ ఆ చివరి తిరిగి మళ్ళా ఆ చివరికి ఇంకో వీధిలోకెళ్తామే, ఒకవేళ అప్పుడు వచ్చేస్తాడేమో ప్రభు. या उस गली से मुड़कर और एक गली में प्रवेश करेंगे, उस गली को पहुंचते ही हो सकता है तब तक प्रभु आ जाए। కాబట్టి ఆమె ఆహ్, ఏ రోజుకి ఆ రోజు ప్రభువా నువ్వెప్పుడొస్తావు? ఈ రోజా? రేపా? అన్నట్టుగా ప్రభు కొరకు ఎదురు చూసేది. और वो बहन जो है हर दिन उसकी बाट जोती थी कि प्रभु कब कब आएगा। ఈ రోజున మనం కూడా అలాంటి ఆ విధంగా ప్రభువు రాకడను ప్రేమించి ఎదురు చూసే వరంగా ఉండాలి. आज के दिन हम भी प्रभु की उसकी आगमन से प्रीति रखते हुए उसकी बाट जोते रहना है। ఓహ్! అప్పుడు మన లోపల దైవిక జీవము అనేది ఎక్కువగా పనిచేస్తూ వస్తుంది. और तब हमारे अंदर वो ईश्वरीय जीवन अधिक अधिक स्तर पर काम करेगा। కాబట్టి మన దివిటీలు వెలుగుతూ ఉంటే సరిపోదు గానీ, మన సిద్ధెలలో నూనె నూనె కూడా మనం సిద్ధపరచుకోవాలి. हमारे मशालें जल रही हैं, काफी नहीं है, कुप्पियों में तेल भी भर के हमें रखना है। అంటే మన ఆత్మలోనికి యేసు ప్రభు వస్తే నాలో ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. అంత మాత్రం సరిపోదు గానీ, ప్రభువు ఆత్మలో ఉన్నటువంటి ప్రభువు మన ప్రాణంలోనికి వ్యాపించాడా? ప్రాణంలో కూడా పరిపాలిస్తున్నాడా? అనేది ఇప్పుడు ప్రశ్న. प्रभु मसीह आत्मा मेरी आत्मा प्रवेश किया, अब उद्धार मिला काफी है, ये ना सोचते हुए वो आत्मा हमारे प्राण में और प्राण में बढ़कर उसमें काम करना है, उसमें बढ़ना है, ये हमें देखना है। కాబట్టి ప్రభువుని మనము మనం మన లోపలికి ఆహ్వానించి సహజంగా చూడండి, ఒక వ్యక్తిని మన ఇంట్లోనికి మనం ఆహ్వానించొచ్చు గానీ, ఆ వ్యక్తిని ఒక గదిలో పెట్టి ఒక గెస్ట్‌గా, ఒక అతిథిగా మాత్రమే ఉంచడానికి అవకాశం ఉంది. అన్న రిపీట్ చేయండి. ఒక మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు గెస్ట్‌గా. అతన్ని ఒక గదిలో పెట్టి, బ్రదర్ మీరిక్కడ ఉండని ఆ గదిలోనే పెడితే అతను ఒక అతిథిగా మాత్రమే ఉంటాడు. और कोई हमारे घर में कोई रिश्तेदार आया तो हम उसे ले जाकर एक रूम में रखेंगे और उसके वहां पर रहने के लिए कहेंगे तो एक अतिथि के ना ही बैठा रहेगा। కాబట్టి యేసు ప్రభు మన ఇంట్లో అతిథిగా ఉండాలా? లేకపోతే శిరస్సుగా ఉండాలా? प्रभु यीशु मसीह हमारे घर में एक अतिथि के रूप में रहना है या सिर बनकर रहना है। అతిథి అయితే అన్ని రూమ్స్‌లోకి వెళ్ళలేడు. బీరువా తాళాలుండవు. బీరువా ఓపెన్ చేసి ఏం తీసుకోడు అతిథి అయితే. और अतिथि हो तो और कोई कमरे में वो प्रवेश नहीं कर सकता या जो कपबोर्ड है उसकी चाबियां उसके पास नहीं होंगी, उसमें तो सामान नहीं ले सकता। అయితే యేసు ప్రభు మన ఇంట్లో శిరస్సుగా ఉన్నట్లయితే, अगर प्रभु यीशु मसीह हमारे घर में सिर बनकर रहता है, ఆయనకి అన్ని గదుల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది. उसको हर कमरे में जाने की स्वेच्छा और स्वतंत्रता मिलेगी। ఓహ్! మన బీరువా తాళాలు
తర్వాత మన వస్తు సామాగ్రి అన్నీ ఆయన చేతిలో పెడతాం. हम अपने कपाट की जो चाबियां हैं, सारे वस्तु हैं, तो उसके हाथों में रखेंगे। ఆ! అవి ఏది ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం మనం. और जो जहाँ पर रखने कहा जाएगा हम रखेंगे। అయితే ఒకవేళ మన ఇంటికి ఒక అతిథి వచ్చిన తర్వాత, हमारे घर में कोई अतिथि आया, బ్రదర్ ఈ బీరువా తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని చెప్తాడా అతను? వేరే చోట పెట్టమని చెప్పడు కదా! तो उससे क्या हम कह पाएंगे इस कपाट को उठाकर वहां रख दो? ऐसा नहीं कहेगा। ఇది ఇక్కడ పెట్టండి, అది అక్కడ పెట్టండి అని మార్చేయలేడు కదా! ये वहां कर दो, यहाँ कर दो, ऐसा वो नहीं बदलता। అయితే ఇంటి యజమానుడికైతే ఆ అధికారం, హక్కు ఉంటుంది. लेकिन घर का अगर स्वामी है, उसको एक अधिकार होता है, एक हक होता है। అదే సిద్దెలలో నూనె అంటే అదే అర్థం. कुप्पियों में तेल भरने की बात यही है। అంటే ప్రాణంలోనికి కూడా ప్రభు వ్యాపించి మనల్ని పరిపాలించడం. यानी प्राण में भी, हमारे प्राण में भी परमेश्वर की आत्मा को प्रवेश करना और हम पर राज करना। అప్పుడు మాత్రమే మనం ప్రభువుని సిగ్గుపడక్కర్లేకుండా ఎదుర్కొనే వారంగా ఉంటాం. तभी हम लज्जित न होते हुए हम उसका सामना कर पाएंगे। ప్రభు ఆ విధంగా తన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి మనం ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా ప్రభు కనికరించును గాక. प्रभु इस रीति से उसके आगमन के लिए हम तैयार करते हुए उठाए जाने के झुंड में रखने के लिए प्रभु हम पर अनुग्रह दिखाए। ఆమేన్. ఆమేన్. आमीन। ఆమేన్. అన్న ప్రార్థన చేసి బెనడిక్షన్ కూడా ఇవ్వండి అన్న. ఓకే. ఓకే. ప్రేమ కలిగిన ప్రియమైన తండ్రి, మీకు వందనములు ప్రభువా. మాకు ఇచ్చిన గొప్ప రక్షణకై వందనములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మానవుడిగా అవతరించి సిలువలో రక్తమంతా కార్చి ప్రభువా చనిపోయి సజీవంగా తిరిగి లేచి మీరు ఆత్మగా ఉన్నారు, జీవమిచ్చు ఆత్మగా వందనములు చెల్లిస్తున్నాము. అంతేకాదు మాలో నివసిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తున్నాము. ప్రభువా మీరు త్వరగా రాబోతున్నారు, దొంగవలే రాబోతున్నారు. అందుకే నేను స్తుతిస్తూ ఉన్నాము. ప్రభువా నీకు విలువైన వారిని, నీ దృష్టికి ప్రశస్తమైన వారిని, తేలికగా ఉన్న వారిని, జయించే వారిని, సిద్ధపడిన వారిని, పెండ్లి కుమార్తె వరుసలో ఉన్న వారందరినీ తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు, రహస్యంగా రాబోతున్నారు. ప్రభువాని స్తుతిస్తున్నాం. నన్ను మమ్ములను మేము ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా, ప్రభువా జయించే గుంపులో ఉండునట్లుగా, దేహములో ఉండునట్లుగా, పెండ్లి కుమార్తె వరుసలో ఉండునట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. మా హృదయం అంతా నీ మీద ఉండునట్లుగా ప్రభువా, మేము మా హృదయమార నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం ప్రభువా. మా ఆత్మలో ఉన్నటువంటి మీరు ప్రభువా మా ప్రాణంలోనికి వ్యాపించడం ద్వారా మా మనస్సు, మా ఆవేశము, మా చిత్తము, మా తలంపులు, మా ఆలోచనలు అన్నీ కూడా రూపాంతరీకరించబడి మేము క్రీస్తును ప్రతిబింబించే వారముగా, క్రీస్తుని వ్యక్తపరిచే వారముగా, తద్వారా ప్రభువా మా దివిటీలు మండుతూ ఉండడమే కాకుండా మా సిద్ధులలో కూడా నూనెను కలిగిన వారంగా మీరు వచ్చినప్పుడు సిగ్గుపడక్కర్లేకుండా ఎదుర్కొనే వారముగా చేయమని వేడుకొంటున్నాము. ఆ విధంగా భివండిలో ఉన్నటువంటి పరిశుద్ధులందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం కొరకు ప్రభువా ప్రాణజీవము చేత ఏడ్చబడకుండా, భూ సంబంధమైన వాటి చేత ఏడ్చబడకుండా వాటిని పోగొట్టుకుని ప్రాణజీవమును మేము పోగొట్టుకున్న ద్వారా మాలో ఉన్న దైవిక జీవం ద్వారా మేము జీవించే వారముగా ప్రభువా, తద్వారా ప్రభువా మేము ఎంతో తేలికగా ఉండేవారంగా, మీరు వచ్చినప్పుడు గాలిలో ఎగిరిపోయి మహిమ దేహాలతో నేను కలుసుకునే వారంగా, కనురెప్పలో మేము ప్రభువా మేము మహిమ దేహముగా రూపాంతరం మహిమపరచబడే అనుభవంలోకి తీసుకువెళ్ళమని వేడుకొంటున్నాం. ఈ రీతిగా భివండిలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు, ముంబైలో ఉన్న పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మా సహోదరుడు ఆనంద్ కొరకు, సహోదరి కొరకు, వారి పిల్లలు, కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థిస్తున్నాము. ఈ ఉన్న వాక్యము, చదువుకున్న వాక్య భాగం నా కొరకు, మా అందరి కొరకు ఆశీర్వాదకరంగా చేయండి. వీటిని మాలో ముద్రించండి, ఇవి మా అనుభవంగా మార్చండి ప్రభువా. అలాగన ప్రభువా మేము మీ హస్తాలకు మమ్మల్ని అర్పించుకొనిచున్నాము. మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకొని మరి ఎక్కువగా మెలకువగా ఉండి ప్రార్థించే అనుభవంలోకి తీసుకెళ్ళండి. తిండి వలన మత్తు, ఐహిక విచారం వల్ల మా హృదయం మందమైపోకుండా ప్రభువా మేము ఆ దినం అకస్మాత్తుగా వచ్చినట్టుగా కాకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. మనుష్య కుమారుని ఎదుట నిలబొట్టకు మమ్మల్ని అందరినీ యోగ్యులుగా, శక్తివంతులుగా చేయండి. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఇక్కడ విన్న వాక్యం అందరినీ ఫలింపచేయండి. వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు మమ్మల్ని మీ ప్రేమాహస్తాలకి
అర్పించుకుంటూ ప్రతిష్ఠించుకొని మా ప్రభువును ప్రియరక్షకుడు మరొకసారి మా ప్రియులు ఎవరెవరు ఏ అక్కర్లో ఉన్నారో ఏ అవసరతలో ఉన్నారు మరి తండ్రి ఆ యొక్క అవసరతలు మొదట నా రాజ్యము నా నీతిని వెతుకు సమస్తం ఇస్తానన్నావు కాబట్టి మొదటగా నేను ప్రేమించుట ద్వారా భౌతికమైనటువంటి మానసికమైనటువంటి శారీరకమైన ఆశీర్వాదాలు కూడా అందరూ పొందుకునేవారుగా చేయమని వేడుకొనుచు వందనములు స్తోత్రములు చెల్లించుకొని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమ, ఆయన ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, భద్రత, క్షేమము మనందరికీ సదాకాలం తోడుగా ఉండి తన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అడుగుతాను సమయం ఇచ్చారు. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ అన్న రాజ్కుమార్ అన్న. Praise Lord, Peter. Praise Lord. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. కిరణ్ ఓకే కిరణ్ అంకుల్ ప్రైజ్ లార్డ్. నేను ప్రైజ్ లార్డ్ అంకల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ఎస్ లార్డ్. మనీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మనీ రాజు అందరికి ప్రైజ్ లార్డ్.